30 నుండి 35,000లో ఏ ఫోన్ కొనాలి? రోజు రోజుకి మొబైల్ ఫోన్ ప్రైస్ అనేవి దారుణంగా పెరుగుతూ వెళ్తున్నాయి. 30,000 దగ్గర ఇప్పుడు కొనడానికి ఎలాంటి ఫోన్స్ అయితే లేవు. అందుకే మనం ఈ వీడియోలో 35,000లో ఏ ఫోన్ కొనాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరవింద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్నాలజిక్స్. రీసెంట్గా మన ఛానల్లో 25,000 రూపాయలు ఏ ఫోన్ కొనాలి, అలాగే 10,000లో ఏ ఫోన్ కొనాలని చెప్పేసి 2 వీడియోస్ చేస్తాను. ఇక్కడ ఎండ్ కార్డ్స్లో ఐ కార్డ్స్లో పెడతాను, ఆ వీడియోస్ కూడా చూడండి. మనం ఇప్పుడు ఈ వీడియోలో 35,000 రూపాయలు ఏ ఫోన్ కొనాలో మాట్లాడుకుందాం. నేను ఈ వీడియోలో చెప్పి ప్రతి ఒక్క ఫోన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి పెట్టాను. ఒకవేళ మీరు ఏదైనా ఫోన్ కొనాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు ఆ లింక్స్ మీద క్లిక్ చేసి కొంటే మన ఛానల్కి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది ఫైనాన్షియల్గా. మర్చిపోకుండా మీరు ఒకవేళ కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ మెన్షన్ చేశాను కదా మన ఛానల్లో, అవి మాత్రం యూజ్ చేసుకోనండి, మనకు కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. దానికంటే ముందు 30,000 దగ్గర 2 ఫోన్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీకు మంచి కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలి, అలాగే అప్పుడప్పుడు గేమ్స్ ఆడడానికి కూడా ఒక మంచి ఫోన్ కోసం మీరు చూస్తున్నారంటే ఇక్కడ మోటో ఎడ్జ్ 60 ప్రో వస్తుంది. ఈ ఫోన్లో కెమెరా చాలా బాగుంటాయి. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది. సోనీ LYD700 సెన్సార్తో వస్తుంది. 10 మెగాపిక్సెల్ 2x టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. ఈ 2x టెలిఫోటో లెన్స్ని యూజ్ చేసి ఆప్టికల్ క్వాలిటీలో మీరు ఫొటోస్ తీయవచ్చు. పోర్ట్రేట్ షాట్స్ చాలా బాగా వస్తాయి. అలాగే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఇది కూడా మీకు చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసి 4Kలో వీడియో రికార్డ్ చేయొచ్చు. MediaTek 8353 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్తో వస్తుంది. LPDDR5X ర్యామ్ అయితే ఉంటుంది. UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. మీకు అప్పుడప్పుడు మీరు గేమ్స్ ఆడడానికి కూడా ఈ ఫోన్ చాలా బాగా యూజ్ అవుతుంది. 120 FPS BGMI కూడా హ్యాండిల్ చేస్తుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్లో ఉంటుంది. IP6869 రేటింగ్తో వస్తుంది. వాటర్లో పడినా కానీ ఈ ఫోన్ సర్వైవ్ అవుతుంది. అలాగే 6.7 ఇంచ్ 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 10-bit ప్యానల్ అనమాట. అలాగే HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ మీకు చాలా బాగుంటుంది. ఒక మంచి కెమెరా సెంట్రిక్గా ఫోన్ కావాలి, అలాగే అప్పుడప్పుడు క్యాజువల్గా గేమ్స్ ఆడడానికి కూడా ఈ ఫోన్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. 28,000 రూపీస్కి ఫోన్ వస్తుంది. నేను వీడియో చేసే టైంకి 28,000కి చాలా మంచి ఫోన్ అని చెప్పొచ్చు. మోటో ఎడ్జ్ 60 ప్రో 28,000కి ఇక్కడ నథింగ్ ఫోన్ 3A ప్రో కూడా వస్తుంది. చాలా మందికి మంచి కెమెరాస్ అలాగే యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ ఫోన్ తీసుకుంటారు. కాకపోతే పర్ఫార్మెన్స్ ఈ ఫోన్లో అంత బాగోదు. స్నాప్డ్రాగన్ 7 జెన్ ప్రాసెసర్తో వస్తుంది. LPDDR4X ర్యామ్ ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. ఆ ప్రైస్కి ఇది చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే 25,000 రూపీస్లో వచ్చే ప్రాసెసర్ తీసుకొని వచ్చి 30,000లో పెట్టారు. అలాగే 6.7 ఇంచ్ ఫుల్ హెచ్ డిస్ప్లేతో వస్తుంది. మిగతా ఫోన్స్లో 1.5K ప్యానల్ ఉంటుంది. ఈ ఫోన్లో డిస్ప్లేలో కాంప్రమైజ్ ఉంటుంది. అలాగే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీలో కూడా మీకు కాంప్రమైజ్ ఉంటుంది. బాక్స్లో కూడా వీళ్ళు ఛార్జర్ ఇవ్వరు. సపరేట్గా మళ్ళీ 2,000 పెట్టి మీరు ఛార్జర్ కూడా కొనాల్సి ఉంటుంది. ఈ ఫోన్లో మేజర్గా చెప్పుకోవడానికి 2 బెస్ట్ పాయింట్స్ ఉన్నాయి. మంచి కెమెరాస్ అలాగే యూజర్ ఎక్స్పీరియన్స్. కెమెరాస్ ఏమో బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. మేజర్గా ఈ ఫోన్లో చెప్పుకోవడానికి ఇది ఒక మంచి విషయం. అలాగే యూజర్ ఎక్స్పీరియన్స్ మీకు చాలా బాగుంటుంది. మీరు ఫోన్ యూజ్ చేసేటప్పుడు మీకు ఆ స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చాలా కొత్తగా అయితే ఉంటుంది. డిజైన్ కూడా మీకు చూడడానికి కొంచెం యూనిక్గా కనిపిస్తుంది. బ్యాటరీలో కాంప్రమైజ్ ఉంటుంది. డిస్ప్లేలో కాంప్రమైజ్ ఉంటుంది. పర్ఫార్మెన్స్లో కాంప్రమైజ్ ఉంటుంది. ఇంకా IP రేటింగ్తో రావట్లేదు. ఇప్పుడు నేను చెప్పని కాంప్రమైజెస్ మీకు ఓకే అనుకుంటే ఈ ఫోన్ తీసుకోండి 28,000కి. మధ్యలో వచ్చినందుకు సారీ. మీరు ఇప్పటిదాకా ఈ వీడియో చూసారంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే ఆ చిన్న లైక్ మాకు చాలా మోటివేషన్ అయితే ఇస్తుంది అనమాట. మీరు ఒక లైక్ చేస్తే అలాగే ఇంకో నలుగురు కూడా ఈ వీడియో చూపిస్తుంది యూట్యూబ్ తీసుకెళ్ళి. సో అందుకే లైక్ చేయండి మన వీడియోని. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలానే చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేయండి వీలైతే. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. 35,000 దగ్గర మంచి గేమింగ్ ఫోన్ కావాలా అయితే ఇక్కడ మీకు పోకో F7. ఈ ఫోన్లో స్నాప్డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే LPDDR5X ర్యామ్ అయితే ఉంటుంది. UFS 4.1 స్టోరేజ్తో వస్తుంది. అలాగే ఈ ఫోన్లో 6.83 ఇంచ్ 1.5K 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది OLED ప్యానల్, అలాగే 12-bit ప్యానల్తో వస్తుంది. ఇంకా మీకు HDR10+ సపోర్ట్ ఉంటుంది. డాల్బీ విజన్ అయితే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ మీకు టాప్ నాచ్ అయితే ఉంటుంది. చెప్తున్నా కదా 30,000 దగ్గర ఇంత మంచి డిస్ప్లే క్వాలిటీ ఉన్న ఫోన్ అయితే లేదు. ఈ పోకో F7లో మనకి కెమెరాస్ చాలా యావరేజ్గా ఉంటాయి. సో బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. పోకో వాళ్ళు ఈ కెమెరా విషయంలో కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే వీళ్ళ ఫోన్ చాలా బాగుంటాయి. పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇంకా మీకు బ్యాటరీ అయితే 7550 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ ఫోన్ యూజ్ చేసి మీరు ఇంకొక ఫోన్ని కూడా ఛార్జ్ చేయొచ్చు. అది కూడా 22.5 వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. చాలా ఫాస్ట్గా అయితే ఇంకో ఫోన్ ఛార్జ్ చేయొచ్చు. మీ చేతిలో ఒక పవర్ బ్యాంక్ ఉన్నట్టే ఉంటుంది అనమాట. IP66 68 69 రేటింగ్తో వస్తుంది. కంప్లీట్గా మీకు వాటర్లో పడినా కానీ ఫోన్
సర్వైవ్ అవుతుంది. మెటల్ బాడీతో వస్తుంది, ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ బాడీతో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, డిజైన్ బాగుంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, డిస్ప్లే ఇంకా చాలా బాగుంటుంది. ఒక్క కెమెరాస్ ఒకటే చాలా యావరేజ్గా అయితే ఉంటాయి. పర్ఫార్మెన్స్ ఈ ఫోన్లో చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు 32,000 దగ్గర ఒక మంచి పర్ఫార్మెన్స్ ఫోన్ కోసం చూస్తే ఈ ఫోన్ మీద ఒక లుక్ అయితే వేయొచ్చు. ఇప్పుడు చెప్పిన ఈ పోకో F7లో కెమెరాస్ యావరేజ్గా ఉంటాయని చెప్పాను కదా, ఈ కెమెరాస్ కూడా చాలా మంచిగా ఉండాలి, అలాగే గేమింగ్ కూడా మంచిగా ఉండాలనుకుంటే ఇక్కడ రియల్మీ GT7 వస్తుంది. ఈ ఫోన్లో MediaTek 9400 ఈ ప్రాసెసర్తో వస్తుంది. ఇది MediaTek నుంచి వస్తున్న ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట. మీకు పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. BGMI కూడా మీరు 120 FPS ఆడొచ్చు. LPDDR5 ఎక్స్ట్రా అయితే ఉంటుంది. UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. 6.78 ఇంచ్ 1.5 80 LTPO ప్యానల్తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 10-bit ప్యానల్తో వస్తుంది. డాల్బీ విజన్ కూడా ఉంటుంది ఈ ఫోన్లో. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX921 సెన్సార్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ 2x టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది. దీన్ని యూజ్ చేసి మీరు ఆప్టికల్ క్వాలిటీలో పోర్ట్రేట్ షాట్స్ తీసి చాలా బాగా వస్తాయి. అలాగే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసి 4Kలో వీడియో రికార్డ్ చేయొచ్చు, డాల్బీ విజన్లో. అది కూడా బ్యాక్ కెమెరాను యూజ్ చేసి 8Kలో కూడా వీడియో రికార్డ్ చేయొచ్చు. IP68/69 రేటింగ్తో వస్తుంది. మీకు కంప్లీట్గా వాటర్లో పన్నా కానీ ఈ ఫోన్ సర్వైవ్ అవుతుంది. ఈ ఫోన్ కాస్ట్ అయితే అరౌండ్ మీకు 33,000 అయితే వస్తుంది. నేను వీడియో చేసే టైంకి అయితే దీని యొక్క రెగ్యులర్ ప్రైస్ అయితే 35,000 ఉంటుంది. ఒకవేళ 40,000 దగ్గరికి ఉంటే మాత్రం తీసుకోకండి. 35,000 రూపాయల లోపు వస్తే మీకు చాలా మంచి ఫోన్ అనమాట. గేమింగ్ ఆడొచ్చు, మంచి కెమెరాస్ కూడా ఉంటాయి, డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. పోకో F7లో ఉన్న కాంప్రమైజ్ మొత్తం ఇందులో మీకు సాల్వ్ అయి ఉంటాయి అనమాట. రియల్మీ GT7లో అయితే ఒకవేళ మీరు 35,000 దగ్గర మంచి కెమెరాస్ గేమింగ్ కోసం చూస్తే ఈ ఫోన్ మీద ఒక లుక్ అయితే వేయొచ్చు. 35,000 దగ్గర చాలా మంది ఒక కెమెరా ఫోన్ కోసం చూస్తూ ఉంటారు. ఓన్లీ మాకు కెమెరానే కావాలి, మిగతావన్నీ మాకు అనవసరం అనుకుంటే ఇక్కడ Vivo T4 Ultra వస్తుంది. కెమెరాస్ చాలా బాగుంటాయి. MediaTek 9300 ప్లస్ ప్రాసెసర్తో వస్తుంది, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. అలాగే LPDDR5 ఎక్స్ట్రా అయితే ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. మీకు పర్ఫార్మెన్స్ ఓకే, ఆ ప్రైస్కి మీకు చాలా బాగుంటుంది. ఇంకా డిస్ప్లేలో 6.7 ఇంచ్ 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అలాగే 10-bit ప్యానల్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా మీకు పర్లేదు, బాగానే ఉంటుంది. ఈ ఫోన్లో కెమెరాస్ మనకి మెయిన్ థింగ్ అనమాట. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX921 సెన్సార్తో వస్తుంది. ఆప్టికల్ స్టెబిలేషన్ కూడా ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. ఇది కూడా ఆప్టికల్ స్టెబిలేషన్తో వస్తుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్లో 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. 35,000 దగ్గర మంచి కెమెరా ఫోన్ కోసం చూస్తే ఈ ఫోన్ తీసుకోండి. లేదా ఈ ఫోన్ అప్పుడప్పుడు 40,000 దగ్గరికి వెళ్ళిపోతుంది, లేదా 38,000 అయితే ఉంటుంది. ఆ ప్రైస్కి తీసుకోకండి. కానీ 35,000 నుంచి లోపు ఎంత వచ్చినా కానీ తీసుకోవచ్చు. ఆ ప్రైస్కి చాలా మంచి ఫోన్ అనమాట కెమెరా కోసం. 35,000 దగ్గర ఒక మంచి ఫోన్ చెప్పు, అన్ని డిపార్ట్మెంట్స్ బాగుండాలి అని అంటే ఇక్కడ OnePlus Nord 5 వస్తుంది. 33,000 అయితే వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen ప్రాసెసర్ అయితే ఉంటుంది. LPDDR5 ఎక్స్ట్రా అయితే ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. ఇంకా ఈ ఫోన్లో 6.7 ఇంచ్ 1.5K 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది 10-bit ప్యానల్. ఇందులో డాల్బీ విజన్ ఉండదు, కానీ డిస్ప్లే క్వాలిటీ మీకు ఆ ప్రైస్కి చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఆప్టికల్ స్టెబిలేషన్తో వస్తుంది. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. టెలిఫోటో లెన్స్ లాంటివి ఏమీ ఉండవు. ఫ్రంట్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసి 4Kలో వీడియో రికార్డ్ చేయొచ్చు. 6800 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 80 వాట్స్కి అయితే ఫోన్ సపోర్ట్ చేస్తుంది. IP64 రేటింగ్తో వస్తుంది. కంప్లీట్గా మీకు అన్ని డిపార్ట్మెంట్స్ టిక్ చేస్తుంది. ఓవరాల్గా మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మంచి కెమెరాస్ ఉంటాయి, మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఒక క్లీన్ లుకింగ్ ఫోన్ అనమాట. 33,000 దగ్గర అన్ని డిపార్ట్మెంట్స్ బాగుండాలి, మంచి బ్రాండ్ వాల్యూ ఉండాలి, మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ ఉండాలనుకుంటే OnePlus Nord 5 తీసుకోవచ్చు. ఇదన్నమాట ఓవరాల్గా 30 నుండి 35,000 రూపాయల్లో ఏ ఫోన్ కొనాలని చెప్పేసి ఒక డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను మీకైతే. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 30,000 దగ్గర మంచి కెమెరా ఫోన్ కోసం, అలాగే మంచి గేమ్స్ ఆడడానికి అయితే Moto Edge 60 Pro తీసుకోండి. 35,000 దగ్గర మంచి గేమింగ్ ఫోన్ కావాలంటే Poco F7 తీసుకోండి. మంచి కెమెరాస్ అలాగే 2 గేమింగ్ కూడా ఉండాలనుకుంటే Realme GT7 తీసుకోండి. ఓన్లీ కెమెరాస్ కోసం అయితే Vivo T4 Ultra తీసుకోండి. ఆల్రౌండింగ్ ఫోన్ అయితే OnePlus Nord 5 తీసుకోండి. మీకు డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోకి చాలా ఎఫర్ట్స్ పెట్టామన్నమాట. మీరు చేసే ఆ చిన్న లైకే మాలో చాలా మోటివేషన్ తీసుకుని వస్తుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే ఇంకొక పెద్ద హెల్ప్ అవుతుంది అనమాట మాకు. ఇలాంటి ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ బాయ్.